హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి అండ్ మహి. సో ఇది మహి బర్త్డే వ్లాగ్ అనమాట. వీడియో ఎండ్ వరకు చూడండి. సో మీకు అర్థమవుతుంది నేను మహికి ఏం గిఫ్ట్ ఇచ్చినా, మహి ఎట్లా రియాక్ట్ అయ్యిండు, ఆ డే మొత్తం మేము ఎట్లా ఎంజాయ్ చేసినాం, ఎవరెవరిని కలిసినాం అన్నది. సో చాలా మంచిగా జరిగింది అనమాట డే మొత్తం. సో మేము ముందు రోజే హైదరాబాద్ వెళ్ళాము. మేము ముందే ప్లాన్ చేసుకున్నాం లైక్ బర్త్డేకి హైదరాబాద్ వెళ్దాము, అక్కడ ఎంజాయ్ చేద్దామని చెప్పేసి. సో హైదరాబాద్కి వెళ్ళి మౌదీన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం, చిన్న వర్క్ ఉంటే. సో ఇక్కడ మా కుట్టి హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తుండు కెమెరాకి. నెక్స్ట్ ఇంకా వాళ్ళని కలిసేసి మేము వెళ్ళాల్సిన ప్లేస్‌కెళ్ళి హోటల్ చెక్ ఇన్ అయ్యి, మేము మళ్ళీ కాస్ట్యూమ్ చేంజ్ చేసుకొని, మళ్ళీ రెడీ అయ్యి మేము వెళ్ళాల్సిన ప్లేస్‌కెళ్ళామనమాట. మేము ఆల్రెడీ ముందే ప్లాన్ చేసుకున్నాం. ఇట్లాంటి ప్లేస్‌కెళ్ళాలి, ఇట్లాంటి వైబ్ ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి. సో నేను మా ఇద్దరం కలిసి చాలా డిస్కషన్స్ తర్వాత చాలా సెర్చ్ చేసి ఓడిఎం బై ప్రిజమ్ ఇది ఒక్కటి బుక్ చేసుకున్నాం అనమాట టేబుల్ అక్కడ. సో ఆ రోజు రామ్ మిరియాల వస్తుండే అనమాట సాంగ్స్ పాడడానికి. సో వై నాట్ ఎళ్లి ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి. బట్ ఇనిషియల్‌గా ఏమనుకున్నామంటే దిస్ ఈస్ నాట్ అవర్ కప్ ఆఫ్ టీ అనుకున్నాం. ఎందుకంటే ఇట్లాంటి వాటికి నేను గాని, మహి గాని అంత వైబ్ అవ్వడం, అంత ఎంజాయ్ చేయడం చేయలేము. ఇంకా మేమిద్దరమే ఎళ్ళినాం కాబట్టి ఏం చేసినా మేమిద్దరమే ఎంజాయ్ చేయాలి. ఇఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎళ్తే కొంచెం ఎంజాయ్ చేయొచ్చు. బట్ నేను మా చెల్లి వాళ్ళని, అన్నయ్య వాళ్ళని తీసుకెళ్దాం అనుకున్నాం. బట్ నైట్ చాలా డిస్టెన్స్ ఉందనమాట చెల్లి హాస్టల్‌కి, మేమున్న ప్లేస్‌కి. సో అందుకనే తీసుకెళ్ళలేదు. ఒక 1 ½ అవర్ ఇనిషియల్‌గా అంతే అనిపించింది. ఎందుకొచ్చినాం బోర్ కొట్టిందని. తర్వాత అయితే చాలా మంచిగా ఎంజాయ్ చేసినాం. అదంతా మీరు ఫర్దర్‌గా ఇదే వీడియోలో చూడబోతున్నారు. ఆనందం చాలా సంతోషం ఉంది మీ అందరూ చూడడం కదా సాయంత్రం. థ్యాంక్స్ ఫర్ వెయిటింగ్. నౌ వి విల్ స్టార్ట్ ది ఒరిజినల్ షో. Let me address all the boys the right way. మనసు విరిచినావే రాధిక, మనసు విరిచినావే రాధిక, తిరిగి అతికించరా. చాలా ఎంజాయ్ చేసినాము. యాక్చువల్‌గా అయితే రా వీడియోస్ అంతే పెట్టొచ్చు. కానీ సాంగ్స్ అంతా వెనకాల ప్లే అయితున్నాయి కదా! దానివల్ల కాపీరైట్ ఇష్యూస్ పడతాయి. అండ్ మహి ఈజ్ నాట్ ఎ పర్సన్ అంత ఈజీగా పబ్లిక్‌లో డాన్స్ చేయడం గాని అట్లాంటివి చేయలేడు. మహి చాలా ప్రైవేట్ పర్సన్ అనమాట. సో ఇంకా 12:00 ఆ టైంకి ఇంకా కెమెరా అక్కడ పెట్టుకొని రికార్డ్ చేసుకొని మైక్‌కి హ్యాపీ బర్త్‌డే చెప్పేసినాం. ఇంకా నేను స్ట్రేంజర్స్‌తో డాన్స్ చేయడం అదంతా చాలా కొత్త. నేను కూడా అంత ఈజీగా స్ట్రేంజర్స్‌తో మూవ్ అవ్వలేను. సో మహి రికార్డ్ చేస్తుండే ఇదంతా. బట్ మా పక్కన ఉన్న వాళ్ళు, ఆంటీ వాళ్ళైతే చాలా మంచిగా వైబ్ అవుతుర్రనమాట. సో ఇంకా అక్కడ ఎంజాయ్ చేసేసి ఆల్మోస్ట్ 12:30 ఆ టైంకి ఇట్లా రూమ్‌కెళ్ళిపోయినాం నేను, మహి. రాగానే ఏదో చిన్న కేక్ కట్ చేయించిన మహితో. మరి నైట్ 12:00 కేక్ కట్ చేయకపోతే బాగోదని చెప్పేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ నేను, మహి ఇద్దరం కలిసేసి టెంపుల్‌కెళ్తున్నాం. థ్యాంక్ యూ మామయ్య. సరే డాడీ. అవును. సరే డాడీ. 1 ½ అవర్ ట్రాఫిక్ తప్పించుకొని ఇంకా ఇస్కాన్ టెంపుల్‌కి రీచ్ అయిపోయినాం. మేము టెంపుల్‌కి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 12:30 అయింది. సేమ్ టైమ్ హారతి కూడా చేస్తున్నారనమాట దేవుడికి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. లైక్ నేను ఫస్ట్ టైమ్ వెళ్తున్నాను అనమాట ఇస్కాన్ టెంపుల్‌కి. మా చెల్లి ఫ్రీక్వెంట్‌గా ఎళ్తది. యాక్చువల్‌గా మేము వేరే టెంపుల్‌కి వెళ్దాం అనుకున్నాం, పూరి జగన్నాథ్ టెంపుల్. బట్ మేమున్న ప్లేస్‌కి ఆ టెంపుల్‌కి చాలా డిస్టెన్స్ ఎక్కువైతుంది. అండ్ నేను చాలా హ్యాపీగా ఉన్నాననమాట టెంపుల్‌ని విజిట్ చేయడం వల్ల. నాకు తెలిసి నాకు చాలా అంటే చాలా ఇష్టం, అంటే పిచ్చి అని చెప్పొచ్చు. సో ఇంకా నెక్స్ట్ జపమాల తీసుకుందామని చెప్పేసి పక్కనున్న షాప్‌కెళ్ళి జపమాల కూడా తీసుకొని నెక్స్ట్ ఇంకా
మేము ఫుడ్‌కెళ్ళామనమాట లంచ్‌కి. ఆల్మోస్ట్ అప్పటికి 1:30 అవ్వొస్తుంది. సో, నేను, మహి, మా అన్నయ్య వాళ్ళిద్దరు అండ్ మా చెల్లి. ఆల్రెడీ ఈ ప్లాన్ ఉండే నాకు, చెల్లికి ఇట్లా అందరం కలిసి లంచ్ చేద్దాము. దాని తర్వాత ఇంకొకటుంది అని చెప్పేసి. సో, మేము లంచ్‌కి ఎల్బీ నగర్‌లో ఉన్న అర్బన్ మాయా బజార్ అనే ప్లేస్‌కెళ్ళాము. ఫుడ్ అయితే బావుంది. లైక్ నాన్ వెజ్ చాలా బావుందంట. వెజ్ అయితే నాకంత నచ్చలే. ఓకే. ఓకే అనిపించింది. లైక్ స్వీట్‌గా ఉంది బాగా. నెక్స్ట్ ఇంకా డెజర్ట్స్ అయితే చాలా బావున్నాయి. సో, సాటర్‌డే అవ్వడం వల్ల నేను, చెల్లి ఇంక ఎగ్ కూడా తినలేదు. నెక్స్ట్ ఇంకా మళ్ళీ మహికి కేక్ కట్ చేయించడానికి కేఎస్ బేకర్స్‌కెళ్ళాం. చింతలకుంటలో ఉంటుంది. సో, మహికి ఇవేవి తెలీదు. అసలు కేక్ కట్ చేపిస్తున్నారు, గిఫ్ట్ ఇస్తున్నారు ఏంటి అన్నది. మహి ఆల్రెడీ చెప్పిండు. ఎందుకు అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయొద్దు. ఆ డబ్బులు వేరే ఎవరికైనా డొనేట్ చేద్దాము. ఫుడ్డో లేకపోతే ఇంకో ఏదో విధంగా డొనేట్ చేద్దాము. ఆ మనీ అనవసరంగా వేస్ట్ చేయడం వద్దు అని. మహి ఈస్ ద ఓన్లీ పర్సన్ అనిపిస్తది ఇట్లా చెప్పేవాళ్ళు. మహి ఏ స్పెషల్ డేస్ కూడా సెలబ్రేట్ చేసుకోడు. ఇది కూడా ఒక నార్మల్ డే అనుకుంటాడు. బట్ నాకట్లా గాదు. నాకు నా స్పెషల్ డేస్ ఎంత ఇంపార్టెంటో, నాకిష్టమైన వాళ్ళ స్పెషల్ డేస్ గూడా అంతే ఇంపార్టెంట్. వాటిని అంతే స్పెషల్‌గా చేద్దామనుకుంటా. సో, మహికి అసలు ఏమీ తెలీదు. నేనేం గిఫ్ట్ ఇస్తున్నా, ఎట్లా సెలబ్రేట్ జేస్తున్నా, ఏమేమున్నాయి ఈ డే మొత్తంలో అని జెప్పి. సో, ఇంకా అన్నయ్య వాళ్ళు, చెల్లి ఇద్దరు కలిసి కేక్ కట్ జేయిస్తున్నారు. ఎందుకంటే నేను ముందు రోజు నైటే కేక్ కట్ చేయించిన అండ్ మళ్ళీ ఈవినింగ్ గూడా కట్ చేపిస్తున్నా గాబట్టి. సో, ఇది గూడా మహికసలు ఇష్టం లేదు. ఎందుకు కేక్ అనవసరంగా ఈ కేక్ బదులు ఆ డబ్బులు ఎవరికైనా చిన్న పిల్లలకి ఇచ్చేద్దాం. బయట రోడ్ మీద ఉంటారు గదా! అని అన్నాడు. బట్ అది ఎంత ఇష్టంతో చేస్తున్నాం గదా! ఇట్స్ ఓకే. బర్త్‌డే రోజు చేయాలి గదా! అని చెప్పి అండ్ ఇక్కడ ఇంకా కేక్ కటింగ్ స్టార్ట్ అయిపోయింది. సో, హ్యాపీగా కేక్ కట్ చేసుకొని, మంచిగా ఫోటోస్ దిగి, కొంచెం సేపు కూర్చొని మాట్లాడినాక సడెన్‌గా చిన్నారి వచ్చి ఒక గిఫ్ట్ ఇచ్చిందనమాట. ఈ వీఆర్ బాక్స్. వీఆర్ బాక్స్ అంటే వీఆర్ బాక్స్ కాదు. బాక్స్‌లో ఒక వీడియో ఉందనమాట. వీడియో ప్లే అయితుంది. ఆ వీడియో గిఫ్ట్ ఇచ్చింది చిన్నారి. ఇంకా అన్నయ్య వాళ్ళు ఇద్దరు కలిసి. యాక్చువల్‌గా మా అత్తయ్య ఇట్లా వాక్ చేస్తూ వచ్చి మహికి హగ్ చేసుకొని హ్యాపీ బర్త్‌డే అని చెప్తది. సో, అది విజువల్‌గా వీఆర్ బాక్స్‌లో పెట్టుకొని చూస్తే మనకి మనుషులు నిజంగా కనిపించినట్టు, దగ్గరకొచ్చి ముట్టుకున్నట్టు ఆ ఫీల్ వస్తది. సో, ఇంతకన్నా గొప్ప గిఫ్ట్ మహికైతే మేమెవ్వరం ఇయ్యలేమేమో. యాక్చువల్‌గా ఈ గిఫ్ట్ నా ప్లాన్. బట్ సడెన్‌గా చిన్నారి ఉండి మేమిస్తాంలే. నువ్వు ఇంకేదైనా గిఫ్ట్ ప్లాన్ చేసుకో అని చెప్పింది. సో, అందుకే నేను ఇంకొక భారీ బడ్జెట్ గిఫ్ట్ ఇస్తున్నా. అది వీడియో ఎండింగ్‌లో చూపిస్తా. సో, ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి. సో, మీకు ఆల్రెడీ ఆ వీడియో ఎవరైనా చూసుంటే ఖచ్చితంగా ఎట్లుందన్నది నాకు కామెంట్ చేయండి. ఇంకెవరైనా చూడకపోతే ఖచ్చితంగా ఎళ్లి చూడండి. మన ఛానెల్‌లో ఆల్రెడీ ఉంటది. ఆర్ ఎల్స్ నేను వీడియో ఎండింగ్‌లో ఖచ్చితంగా పెడతా. అక్కడ క్లిక్ చేసినా మీరు ఆ వీడియో చూడొచ్చు. అండ్ మహి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిండు. అండ్ వీడియో మొత్తం అయిపోయినాక మహి కొంచెం ఎమోషనల్ అయిండు. బట్ నాకదంతా షూట్ చేయాలని లేకుండే. అనవసరంగా బర్త్‌డే రోజు ఏడిపించానా అనిపించింది. బట్ దట్స్ ఓకే. చాలా హ్యాపీగా ఫీల్ అయిండు మహి అయితే. చిన్నారి బాయ్. బాయ్. చింటన్నా. చింటన్నా. ఏయ్! ఇంకా మా అన్నయ్య వాళ్ళకి, మా చెల్లికి అందరికి బాయ్ చెప్పేసి మేము మిర్రర్ కూడా స్టార్ట్ అయినాం. సో, త్రూ ఔట్ ద జర్నీ మహి ఒకటే క్వెషన్ అడుగుతుండు. ఇంకిదొకటే గిఫ్ట్ కదా! ఇంకేం లేదు కదా! వద్దు మనీ వేస్ట్ చేయొద్దు, మనీ వేస్ట్ చేయొద్దు. మనం సేవ్ చేసుకోవాలి. ఇదే మాట్లాడుతున్నాడనమాట. బట్ నేను ఇంకొక గిఫ్ట్ ప్లాన్ చేసినా ఆల్రెడీ. సో, మేము ఇంటికి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 6:30, 7 అయింది. అండ్ ఇంట్లో ఫ్యామిలీతో డిన్నర్ అండ్ ఇంకా కేక్ కటింగ్ 2 ప్లాన్ చేసినా నేను ముందు. Happy birthday to you. Happy birthday to Mahendra. you. Happy birthday to Mahendra.
సో, మహి ముందు నుంచే చెప్తుండు బర్త్‌డేకి ఏం ప్లాన్ చేయకు, బర్త్‌డేకి ఏం గిఫ్ట్ ప్లాన్ చేయకు. ఇఫ్ నువ్వేమైనా ప్లాన్ చేసి డబ్బులు వేసేసి అసలు నేను నీతో మాట్లాడను మొత్తం అలుగుతా అని. బట్ నేను ఊరుకోను గదా! ఒక గిఫ్ట్ ప్లాన్ చేసినా అదే చూస్తున్నా అనమాట కెమెరాకి మహికి తెలియకుండా. బట్ నాకు చాలా భయమేస్తుండే. మహి ఎట్లా రియాక్ట్ అయితాడు ఏంటి అన్నది. ఆ భయానికి నేను అటు ఇటు తిరుగుతున్నా. ఒక దగ్గర ఉండలేకపోతున్నా అనమాట భయానికి. నేను మొత్తం ఫ్లాప్ చేస్తాడేమో ఖచ్చితంగా వైల్డ్‌గా రియాక్ట్ అయితాడేమో అంటే కోపం వస్తదేమో, అరిచేస్తాడేమో అనుకున్నా. బట్ మహి అయితే చాలా మంచిగా రియాక్ట్ అయిండు. థ్యాంక్ యూ. నాకు పెట్టవా? థ్యాంక్ చెప్తున్నావు. అంతే మరి. కూడా సార్ వీడియో ఆన్ చేస్తున్నా. అది అదొకటి చూసుకో. అది నాకు తెలుసు. నాకు తెలుసు. చూసిర్రు కదా! మహి మంచిగా రియాక్ట్ అయిండు. అండ్ మంచిగా రిసీవ్ చేసుకుండు గిఫ్ట్ కూడా. సో, వీడియోలో కనిపియకపోవచ్చు. నేను మహికి ఒక లాకెట్ ఇచ్చినా అనమాట. గోల్డ్ లాకెట్ వెంకటేశ్వర స్వామిది. అండ్ మహి దగ్గర ఆల్రెడీ ఒక లాకెట్ ఉంది. చైన్ పెద్దగుంటది. లాకెట్ చిన్నగుంటది. నాకు రెండిటికి మిస్ మ్యాచ్ అయితుంది అనిపిస్తుంది. అందుకనే ఎప్పటినుంచో అనుకుంటున్నా ఒక లాకెట్ ఇద్దామని చెప్పి ఇంకా దిస్ ఈస్ ద టైమ్ అనిపించింది. యాక్చువల్‌గా అయితే మంచిగా ప్యాక్ చేసి ఇట్లా రోజ్ ఫ్లవర్స్‌తో అట్లా ఇద్దామనుకున్నా. బట్ నేను ఫుల్ హెక్టిక్ ఉండే నాకు ఆ ముందు వీక్ అంతా. అండ్ ఇద్దరం కలిసి బయటికెళ్తాం కాబట్టి ఎక్కడికెళ్ళినా దీన్ని తీసుకెళ్ళి ప్యాక్ చేయించడం అంటే అస్సలు పాసిబుల్ అవ్వదు. నేను కేక్ చెప్పడానికి అంటే కేక్ ఆర్డర్ చేయడానికి ఎళ్ళినప్పుడే మహికి 100 డౌట్‌లొచ్చినాయి. ఎక్కడికెళ్ళినావు? కేక్ కోసం ఎళ్ళినావు గదా! అని చెప్పి. సో, తెలియకుండా చేయాలి కాబట్టి అంత రిస్క్ చేయలేకపోయినా గోల్డ్ విషయంలో. సో, ఎట్లిచ్చినా గిఫ్ట్ గిఫ్టే గదా! అండ్ మహి అయితే చాలా మంచిగా రియాక్ట్ అయిండు. ఆల్రెడీ మామయ్యకి, అమ్మమ్మకి తెలుసనమాట ఇంట్లో. ఒక 1 వీక్ ముందు మామయ్యకి చెప్పినా. ఒక 10 డేస్ ముందు అమ్మమ్మకి చెప్పినా. అండ్ ఇంట్లో ఇంకెవరెవరికి తెలుసంటే మా అక్క, బావకి గూడా తెలుసు. నేను మహికి ఏ సర్ప్రైజ్ ఇద్దామనుకున్నా ఫస్ట్ అయితే మా బావతో, మా అక్కతో డిస్కస్ చేస్తా అనమాట. ఇది ఇద్దామనుకుంటున్నా ఏంటి అన్నది. ఎందుకంటే తర్వాత మహి ఏమన్నా సీరియస్ అయితే మా బావ వచ్చి మాట్లాడతాడు కాబట్టి నా తరపున. నాకొక ధైర్యం అనమాట. వాళ్ళిద్దరొచ్చి సపోర్ట్ చేస్తారు నాకని చెప్పి. సో, ఆల్రెడీ మా బావకి గూడా తెలుసు నేను షాపింగ్‌కెళ్ళే ముందే. సో, షాపింగ్ వీడియోస్ అంతా నేను రేపటి నుంచి షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. ఖచ్చితంగా ఎళ్లి చూడొచ్చు. అండ్ మహి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. ఎళ్లి మిర్రర్‌లో చూసుకుంటుండు ఎట్లుంటది ఏంటి అన్నది. సో, మహి అంత ఈజీగా డబ్బులు ఒక దాని మీద ఇన్వెస్ట్ చేయడు. ఎందుకంటే మహికి కష్టం విలువ చాలా తెలుసు. సో, అంత ఈజీగా డబ్బులు ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి అంటుంటాడు. సో, మేమైతే బర్త్‌డే చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. సో, దీని తర్వాత ఇంకా అందరం కలిసి కూర్చొని కేక్ తినేసి ఇంకా డిన్నర్ కూడా ఇంట్లోనే ప్లాన్ చేసుకున్నాం బయటికెళ్ళకుండా. సో, అందరు కలిసి డిన్నర్ తినేసి ఇంకా పడుకున్నాం. సో, ఈ వీడియోకి ఇంతే. ఇఫ్ మీకు వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. సరే అయితే బాయ్ మరి.